ఏంటి? దేవునికి ఇచ్చేటువంటి విలువ ఇవ్వకపోగా వస్తువులకు వాళ్ళు విలువ ఇవ్వటం ప్రారంభించారు. బహుశా నీ జీవితంలో కూడా ఆ విధంగా ఉందేమో. దేవుని వాక్యము నీ ఇంట్లో ఉండటం మంచిది కాదని నేను అంటలా. దేవుని యొక్క గ్రంథము బైబిల్ నీ ఇంట్లో ఉండటం మంచిది కాదని నేను అంటలేదు. కానీ దేవుని వాక్యం నీ హృదయంలో ఉందా, అది జాగ్రత్తగా పరిశీలించుకోవాలి. బైబిల్ నీ తల కింద పెట్టుకోవటం వల్ల, లేదంటే నీ పడక మీద పెట్టుకోవటం వల్ల, నీ ఇంట్లో పెట్టుకోవటం వల్ల నీకు దేవుని మహిమ, దేవుని సన్నిధి ఉంటుందంటాం అపోహ. దేవుని వాక్యము నీ హృదయంలో ఉండాలి. దేవుని సిలువ నీ ఇంట్లో పెట్టుకోవటం మంచిది కాదు నేను అంటలేదు. కానీ దేవుని సిలువ నీ హృదయంలో ఉందా? సిలువకి ఇంపార్టెంట్ ఇచ్చావా? సిలువకు సాదృశ్యం ఏంటో తెలుసుకున్నావా? సిలువ పైన యేసు ప్రభు తన ప్రేమతత్వాన్ని, తన త్యాగాన్ని ఎందుకు మన పైన ఆయన కుమ్మరించాడో తెలుసుకున్నావా? పెట్టుకోవటం మంచిదని కాదు, కానీ దాని ఉద్దేశాన్ని నువ్వు తెలుసుకున్నావు.